నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే మొత్తం కూడా రాజకీయాలను కూడా ఫోకస్ అయ్యాయి. అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు కూడా ఎలాగైనా గెలవాలని కూడా ఎత్తులు పై ఎత్తులు కూడా వేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కూడా కొనసాగుతుంది. జరుగుతున్న పరిణామాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి రాజకీయాలు, ప్రచార హోరు ఎలా ఉంది, అలాగే ఏ పార్టీకి ఏ అభ్యర్థికి అనుకూలంగా ఉంది ప్రతికూలంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు అలాగే కేసీఆర్కు అత్యంత సన్నిహితులు రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. నమస్తే. ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం ఉంటుందా లేదని పెద్ద ఎత్తున ప్రచారం, ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కూడా ఆయన పేరుంది. చివరి నిమిషాల్లో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మొత్తం కేటీఆర్ కేంద్రంగానే ఈ ఎన్నిక జరగబోతుందా? కేటీఆర్ కేంద్రంగానే జరుగుతుంది. కేసీఆర్ రాడు. ఎందుకు? నేను ఇదివరకు కూడా ఛాలెంజ్ చెప్పిన కేసీఆర్ రాడని. కేసీఆర్ పట్టించుకోడు. ఎందుకంటే కేసీఆర్కు ఈ రిజల్ట్ విషయం ఆయనకు అర్థమైంది ముందుగానే అర్థమైంది. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్కు కేసీఆర్ అత్యంత సన్నిహితుడు. వాళ్ళిద్దరు దగ్గర బాగా. ఆనాడు ప్రచార రథాన్ని కొనిచ్చింది చిన్న శ్రీశైలం యాదవ్. ఆనాడు డబ్బులు పంపింది చిన్న శ్రీశైలం యాదవ్. ఆనాడు ఏది పార్టీ ప్రారంభ దశలో ఉద్యమ సమయంలో స్వయంగా ఆయన పార్టీలు ఉండే. చిన్న శ్రీశైలం యాదవ్ పార్టీలు ఉండే. ఆయనతోటి ఫోటో దిగింది ఉంటుంది, ప్రచార రథం మీద తిరిగింది ఉంటుంది. అవును, చాలా వైరల్ అవుతున్నాయి ఫోటోలు. ప్రచార రథం మీద తిరిగింది ఉంటుంది. అందుకనే మీరు కూడా ఎక్కడైనా చూసి పెట్టండి. కానీ కేసీఆర్కు నైతిక హక్కు లేదు. శ్రీశైలం యాదవ్ కొడుకు నువ్వు గూండా అని వాళ్ళ కొడుకు అంటాడు. ఎవరు? కేటీఆర్ అంటాడు గూండా అని. ఆయనకు గూండా పేరు లేదు. గూండా పేరు ఆయన మీద లేదు. శ్రీశైలం యాదవ్ మీద ఉన్నమాట వాస్తవం. రాజకీయ కక్షలతోటి ఆయన మీద పెట్టినమాట వాస్తవం. వాళ్ళ తమ్ముని కూడా పెట్టిండ్రు. కానీ ఇవన్నీ రాజకీయ కక్షలతోటి పెట్టిన బాపది. కానీ ఆయన ఎందుకు రాడంటే ఈ రిజల్ట్ రాని కాడికి ఆయన రాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక్క దెబ్బ కాదు, 2-3 దెబ్బలు తాకినాయి. ఇప్పుడు పాపం ఆయన హరీష్ అన్న తండ్రి చనిపోవడం కూడా ఒక మైనస్ పాయింట్. ఒక కేటీఆర్ ఇప్పుడు తిరిగేది. కవితమ్మో ప్రచార రథం వేసుకొని తెలంగాణ అంతా తిరుగుతుంది. ఈ అంతర్గత కలహాలతోనే అది నాశనమై ఉన్నది పార్టీ. దాన్ని ఏదో నిలబెడదాం అనుకొని ఈయన తిరుగుతాడు. అది నిలబడది. ఈయన అహంకారపూరితమైన మాటలు ఎంతమాత్రం తగ్గలే. ఇంకా అహంకారం పెరిగే మాట్లాడతాడు. వాడు ముఖ్యమంత్రిని వాడని అనొచ్చున. ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా కానీ అంటే అచ్చా మా పార్టీ కమలం పార్టీ పూజ కక్కెర్రాని పువ్వు అటది. పూజ కక్కెర్రాని పువ్వు అయితేనే బీజేపీ 18 రాష్ట్రాలలో స్వయంగా పాలిస్తూ ఉన్నది. మిగతా రాష్ట్రాలలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు. పూజ కక్కెర్రాని పువ్వు అని నచ్చిన. పూజ కక్కెర రాకుండానే 3 సార్లు ప్రధానమంత్రి అయిందా. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక విలువను వెలుగును తెచ్చేటువంటి మనిషి అయిందా. అంటే ఈ అహంకారపూరితమైన స్వభావం ఏదైతున్నదో అది భవిష్యత్ ఎదిగే నాయకుడికి కరెక్ట్ కాదు. ఎదిగే నాయకుడు ఎవడైనా ఒదిగి ఉండాలి. ఎదిగే నాయకుడు ఎవడైనా ఎంత గొప్పడైనా ఒదిగి ఉండాలి. ఒదుగుంటే వాని యొక్క మౌనాన్ని కానీ వాని యొక్క ఆలోచన విధానాన్ని కానీ జనం స్వీకరిస్తారు. వీటన్నిటి దూరమై ఉన్నాడు. ఇప్పుడు ఉన్మాది తీరుగా మాట్లాడద్దు కదా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ మనుషులు, నవీన్ యాదవ్ మనుషులు ఓటర్ల పొంటి తిని రేపటి నుంచి బిల్లులు ఇయ్యారట. ఇస్త్రీ బట్టలు చేయించుకొని బిల్లులు ఇయ్యారట. వాళ్ళను కూడా ఎంత హీనంగా మాట్లాడాడు వాడు. ప్రజలను ఆ విధంగా సంబోధించవచ్చునా? ఒక రౌడీ అని అనొచ్చునా? ఇదే సందర్భంలో నవీన్ యాదవ్ ఒక ఆకు రౌడీ, గెలిస్తే మాత్రం ఇక అందరినీ బెదిరిస్తాడు. చిన్న పెద్ద లేకుండా అందరినీ బెదిరిస్తాడు. అందరి దగ్గర కూడా వసూలు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ మీకు కూతవేడి దూరంలో ఉంది, మమ్మల్ని గెలిపించండి, ఒక ఫోన్ కొడితే మీ అందరం కూడా వచ్చేస్తామని కూడా అంటున్నారు. ఏమంటే రౌడీ షీటరు ఈ పదాలను కూడా, బెదిరింపు పదాలను కూడా ఎందుకు పదే బీఆర్ఎస్ దాన్ని ఎక్కువగా వాడుతుంది? ఇప్పుడు కేటీఆర్ కనుక సోయుంటే తారక రామారావు ఆయన కేటీఆర్ అయింది. దుబాయ్ శేఖర్ పోయి కేసీఆర్ అయింది. మీ అదృష్టం మంచుకున్నది.
అనేక మంది కష్టపడితే తెలంగాణ వచ్చింది. అనేక మంది 1200 మంది బలిదానాలు అయితే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ తెచ్చిన దాంట్లో మీ వంతు పాత్ర లేదు. తెలంగాణ వచ్చిన దాంట్లో మీ వంతు పాత్ర లేదు. మీ తండ్రి నేను ఆనాడు అక్కడనే ఉన్నా, ఢిల్లీలో మేము ఇద్దరం కలిసే ఉన్నాం. పార్లమెంటుకు కూడా పోయిన పాపాన పోలే. ఆనాడు సుష్మా స్వరాజ్ గద్దించి నేను శిరోముండనం చేయించుకుంటా, నువ్వు గనక బిల్లు పెట్టకపోతే నేను నిరాహార దీక్ష పెడతా పార్లమెంట్ ముందట అంటే అప్పుడు సోనియా గాంధీ దిగొచ్చి మరి నా వల్లే నాకు సపోర్ట్ చేస్తలేరు సుమా, మీరు కనుక బిల్లుకు మద్దతు ఇస్తామంటే నేను బిల్లు పెడతా అని ఆమె అంటే ఆనాడు ముగ్గురు అమ్మలు కలిస్తే ముచ్చటగా ముగ్గురు అమ్మలు కలిస్తే చిన్నమ్మ, సోనియమ్మ, ఆమె స్పీకర్ ఉండే మీరా కుమారి, ఈ ముగ్గురు కలిస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో మాత్రమే పాస్ అయింది, రాజ్యసభలో పాస్ కాలే. రాజ్యసభలో పాస్ కాకపోతే ఈ పుణ్యాత్ముడు రాలే. అరుణ్ జైట్లీ నాయకుడు ఉండే ఆనాడు, విద్యాసాగర్ రావు సాబు స్థైర్య విహారం చేసిండు. అద్వానీ గారు అక్కడ ఆర్థిక బిల్లు మీద చర్చ ఉన్నది, ఈ బిల్లు ఆమోదించబడదని అద్వానీ గారి నోట్ల నుంచి వెళ్ళిన తర్వాత విద్యాసాగర్ రావు గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఆయన పోయి రాజ్నాథ్ సింగ్ ఆనాడు పార్టీకి అధ్యక్షుడు, ఆయన దగ్గర పోయి లుల్లు పెడితే నేను అరుణ్ జైట్లీతో చెప్తున్నాయా నువ్వు అంటే, అరుణ్ జైట్లీ దగ్గరికి పోయిన తర్వాత అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును నువ్వే చింపేయవంటే ఆర్థిక బిల్లు మీద చర్చ లేకుండా ఆనాడు బిల్లు ఆమోదించబడ్డది. ఆనాడు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ తీసుకపోతే అరుణ్ జైట్లీ గారి దగ్గరకు వచ్చిండు. వెంకయ్యనాయుడు ఉపనాయకుడు, ఆయన దత్త మండలాలు దూబిపోయేందుకు ఆయన కూడా ఆయన పుణ్యాత్ముడు చేయబట్టే తెలంగాణ ఆగింది. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు 4వ రాష్ట్రం వచ్చేది. ఆనాడు ఆ పురుషాత్తుడు దాన్ని ఆపిడు. దత్తం ఆయన ఉపనాయకుడు, ఆయన చర్చల్లో పాల్గొంటా అంటే నాయకుడు వద్దన్నాడు కదా. చర్చల్లో పాల్గొంటాడు, ఆ ఏరియాకు సంబంధించిన వాడు ఏం అడుగుతాడో ఏం మాట్లాడుతాడో అనుకుంటే దత్త మండలాలు 7 మండలాలు దుబ్బిపోయాడు. వాళ్ళు ఇవాళ మేము రాజమండ్రి పోవని వాళ్ళు ధర్నా చేస్తాను. అంటే ఏ నాయకుడు కూడా తెలంగాణను నష్టం చేయకుండా ఇచ్చిపెట్టలేదు. దొరలు, జాగీర్దారులు, జమీందారులు, నైజాం నవాబు, రజాకారులు వీళ్ళ కాలంలో 1000 సంవత్సరాల బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా తెలంగాణకు నిజమైన తెలంగాణ రాలేదు. మా పిల్లలు బాగుపడతారేమో అనేటువంటి ఆలోచనతోటి వంట వార్పు కార్యక్రమాలు, అనేక కష్టాలు, అనేక బాధలు పడితే తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కేసీఆర్ కుటుంబాన్ని తీసుకురాని నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ నీ సంతానాన్ని పట్టుకొచ్చి గింద పురుషార్థం చేస్తాడు. ఇంకా సిగ్గు లేదు, సోయి లేదు, మాట్లాడే విధానం ఇంకా మాట వత్తలేదు. ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, ఇప్పటికైనా మాట మర్యాద ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరాన్ని సహించరు. మీరు మాట్లాడేది పశ్చాత్తాపం లేదు, మీ మాటలో పశ్చాత్తాపం లేదు. కేటీఆర్ గారు, నేను ఇంకోసారి చెప్తానా, నీ కండువా కప్పిన నేను, సభ్యత్వం ఇచ్చిన నేను మర్యాద మీ తండ్రి మర్యాదనే మాట్లాడతాడు. తెలంగాణ ఉద్యమంలో అనేక లోటుపాట్లను, అనేక బాధలను, అవస్థలను మేమందరం కలిసి పడ్డాం. అనా నువ్వు లేవు, అమెరికాలో నువ్వు. ఇప్పటికైనా నీ మాట విధానాన్ని మార్చుకొని ముందుకు పోతే మంచిది. నేను హితవు పలికేది ఎందుకంటే నీ విధానాన్ని నచ్చలేరు జనం. నీ అందాన్ని మంచిగానే చూస్తాను, కానీ నీ కళ్ళల్లో మదం తొనికిసలాడుతుంది. అది మంచిది కాదు సుమా, అది మంచిది కాదు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక రోడ్ షోల రూపంలో కూడా ఆయన స్టైల్లో ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత ఏమైనా ఎడ్జ్ పెరిగిందా తగ్గిందా? ఆయన అంశాల వారిగా మాట్లాడుతున్నారు. మైనార్టీని దృష్టిలో పెట్టుకొని, యువతను దృష్టిలో పెట్టుకొని, అలాగే మహిళలను దృష్టిలో పెట్టుకొని, ఇలా ఒక్కొక్క అంశాన్ని కూడా, ఇటు కవిత అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. దీని ప్రభావం ఎన్నికల్లో ప్లస్సా మైనసా? మీరు చేసిన అబ్జర్వేషన్ అండి. కొంత హీట్ అయితే పెరిగినమాట వాస్తవం, హీట్ పెరిగినమాట వాస్తవం. కానీ ఈ ఎన్నిక 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది, 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది. ఎందుకంటే ఈయన ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం క్యాండిడేట్గా ఒకసారి పోటీ చేసిండు నవీన్ యాదవ్.
ఇవాళ ఎంఐఎం క్యాండిడేట్ లేడు, ఒకసారి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిండు. ఇవాళ ఇండిపెండెంట్ ఇవాళ వాళ్ళకు ఎంఐఎంకు క్యాండిడేట్ లేడు కాబట్టి ముస్లిమ్స్ మా బీజేపీకి అయితే ఓట్లేయరు. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు ఓటు పోలరైజేషన్ అవుతుంది, హిందూ ఓటర్ పోలరైజేషన్ అవుతుంది. అప్పుడు మేము మొట్టమొదటి కొద్దిగా నారాజు పడ్డామంట వాస్తవం, నాలాంటి సీనియర్గా. కానీ ఇవాళ మాకు హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ అవుతుంది కాబట్టి మా ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ఇది రసాత్తరంగా పోటీ జరుగుతుంది. ఎవరు నగ్గినా అంటే బీజేపీకి క్యాండిడేటు ఇదివరకు పోటీ చేసినవాడు, 25,000 ఓట్లు తెచ్చుకున్నాడు. పార్లమెంట్లో సరి అయిన మెజార్టీ అంటే బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. కానీ ఈ స్థితిలో నాలాంటి వాడు నారాజు అయినాం. కానీ ఇవాళ దీపక్ రెడ్డి సరి అయిన క్యాండిడేట్ అయ్యిండు. దీపక్ రెడ్డి కూడా సరి అయిన క్యాండిడేట్ అయ్యిండు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఏదైతున్నదో అంతర్గత కలహాలతో నాశనం అయి ఉన్నది కాబట్టి దాన్ని ఎవడు చివరి జీతలేడు, మైసడు అల్తలేడు. కాబట్టి ఖచ్చితంగా రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. ఇవాళ బీసీ క్యాండిడేట్ను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకున్నందుకు వాళ్ళకి అదనంగా ప్లస్ పాయింట్, వాళ్ళకి అదనంగా ప్లస్ పాయింట్. క్యాండిడేటే ప్లస్ పాయింట్. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని పొరపాట్లు చేసింది కాబట్టి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కానీ క్యాండిడేట్ వాళ్ళను ఆ ఫెయిల్యూర్, ఎందుకంటే ఎంఐఎంతో ఇదివరకు సయోధ్య ఉండడం, బీసీ కావడం వాళ్ళకి కలిసి వచ్చిన అంశం. అందుకనే రెండు జాతీయ పార్టీల మధ్యనే ఈ లడై ఉంటుంది. మీరు రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉండదని చెప్తున్నారు. ఒక సర్వే వచ్చింది, కేకే సర్వే అని. గతంలో కూడా కొన్ని వాటికి కూడా సర్వే చేసింది, కొన్నిట్లో సత్ఫలితాలు కూడా వచ్చినాయి. ఆ కేకే సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ఏ గెలవబోతుందని కూడా విడుదల చేసింది. ఏం చెప్తారు? కేకే సర్వే అది కరెక్ట్ సర్వే కాదు. ఎందుకంటే చాణక్య సర్వే కూడా చేసింది. ఓకే, ఒక 6%, 5% ఎడ్జ్ ఉంటుందని చెప్పింది. కానీ నేను 36%, 17% ఎంతో ఎడ్జ్ ఉంటుందని అయితే చెప్పిండు. ఆయన చెప్పొద్దు, ఇప్పుడు చెప్పొద్దు, కోడ్ ప్రకారం చెప్పొద్దు. కానీ కోడును అధిగమించి చెప్పిండంటే ఆయన లేదో మతలబు ఉన్నది. ఏం మతలబు? ఇప్పుడు ఎందుకంటే ఏ పార్టీ కోసం అయితే ఫేవరెట్ చెప్పిండో ఆ పార్టీ వాళ్ళు ఎన్నుకుండి మతలబుతో నడిపించిన వ్యవస్థ. ఎందుకంటే నేను ప్రచార వ్యవస్థను నేను తప్పుపట్టద్దు ఒక సీనియర్ మోస్ట్గా. కానీ ఆ కేకే నిజంగా చేసిండా, ఎట్లా చేసిండో ఆయన ఆత్మవిమర్శ చేసుకొని ఆయన సవరించుకొని ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక బాధ్యతాయుతమైన సంస్థ అయితే సవరించుకొని నిజమెంత అబద్ధం ఎంత అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన వ్యక్తిత్వాన్ని అయితే కాపాడుకోవాలి. కేకే అనేది ఆయన వ్యక్తిత్వాన్ని పోనించుకోవద్దు. వ్యక్తిత్వము ఒకవేళ పొరపాటు జరిగినా పొరపాటును దిద్దుకునేటువంటి చతురత ఉండాలి. ఎందుకంటే సర్వే కాబట్టి, సర్వేకు బాధ్యతాయుతమైన ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రజలలో. కాబట్టి ఆ ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని నిలపాల్సిన అవసరం ఆ కేకే సర్వే గారి మీద ఉన్నది. బీజేపీ విషయానికి వస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక అభ్యర్థి అన్నట్టుగా, లేకపోతే బాధ్యుడు అన్నట్టుగా ఈ ఎన్నిక కూడా మొత్తం జరుగుతుంది. చాలామంది బీజేపీ నేతలే కిషన్ రెడ్డి గారినే అడగండి అని కూడా నేరుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఇక ఆయనకు ప్రభావం ఉంటుందా, లేకపోతే కొత్తగా అధ్యక్షుడైన రామచంద్రరావు బాధ్యుడా, లేకపోతే అభ్యర్థి, ఏం విశ్లేషణ చేస్తారు? అంటే ఒక సమిష్టి బాధ్యతని తీసుకుంటారు. కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావడం, ఆడ 2 సార్లు పార్లమెంటు మెంబర్గా గెలవడం, ఆయన మీద అధిక భారం, అధిక బాధ్యత ఉండే మాట వాస్తవం. ఉమ్మడి వ్యవస్థ బీజేపీ లైన్ ఏదైతుండదో సంఘ పరివార్ కానీ ఏవీవీ కానీ అందరూ కలిసి పనిచేస్తారు. అందులో అనుమానం లేదు. ఒక అంశం కేటీఆర్ మాట్లాడుతున్నారు, 500 రోజుల్లో మరోసారి బీఆర్ఎస్ రాబోతుంది. 5,000కు ₹1 కూడా మీరు ఓటుకు డబ్బులు తక్కువ మాత్రం తీసుకోవద్దు. అలాగే హైడ్రా విషయంలో కూడా మీకు ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాను కూడా ఈ అంశాలను వరుసగా మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ ఇదివరకు మున్సిపల్ శాఖ మంత్రి ఉంటుంది. వాళ్ళ ఆనాడు ఈ వ్యవస్థను కానీ ఈ ఏరియాను డెవలప్మెంట్ కానీ చేయంగా వాళ్ళకి అడ్డం ఇవ్వలేరు. ఇక్కడ అసెంబ్లీ మెంబర్ కూడా తెలుగుదేశంలో గెలిచి టీఆర్ఎస్లో గెలిచిన మళ్ళీ 2 సార్లు 3 సార్లు
ఆయన మొత్తం 3 సార్లు ఉన్నాడు. ఒకసారి టీడీపీ నుండి 2 సార్లు ఉన్నాడు. కానీ ఆనాడు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి, ఇక్కడ ఇవాళ అభివృద్ధి జరగలేదు అంటే దాని బాధ్యత నీది. నీ తర్వాత స్వర్గీయ పెద్ద మనిషి ఎవరైతున్నారో ఆయన మీద, మాగంటి గోపీనాథ్ గారి మీద ఉంటుంది. కానీ 5,000 తీసుకోమంటాను, నీ 1,500 2,000 తీసుకున్నాక నిన్నగాక మొన్ననే నేను ఓడించిరి. 20 నెలల కింద 20 నెలల కింద నీ పైసలు తీసుకునే కదా ఓడించింది నేను. నీకు సోయి ఉండదా? సోయి ఉండాలి కదనే. నీ పైసలు తీసుకున్నారు, కాంగ్రెస్ వాడు దొరకలే, అడ్రస్ లేదు, కాంగ్రెస్ వాడి దగ్గర పైసలు లేవా అన్నాడు. నువ్వు 5,000 తీసుకోమంటున్నావా 10,000 తీసుకోమంటున్నావా? అందరి పైసలు తీసుకుంటారు తెలంగాణ ప్రజలు, తప్పేం లేదు. మీ ఇంట్లో నుంచి ఇత్తలేరు, మీరు వడ్లమ్మి ఇత్తలేరు, మీ జొన్నలమ్మి ఇత్తలేరు, మీ ఫామ్ హౌస్లో పంట అమ్మి ఇత్తలేరు, అందుకనే మీ పైసలు తీసుకుంటారు, మీ కర్రు వాల్చి వాద పెడతారు. యాదవ్ అదే మీరు మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీరు తిరుగుతున్నారు, మీరు ఒక బీసీ వాదం మీద అలాగే తెలంగాణ వాదం మీద కూడా మీరు కొనసాగుతున్నారు. ఇలాంటి సందర్భంలో మీ యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ వరకు నేను తెలంగాణ వాదం మీద ఇవాళ కాదు, నేను 20 ఏళ్ళు కష్టపడి పనిచేసిన, టీఆర్ఎస్లో పనిచేసిన మాట వాస్తవం. కానీ నా జన్మత పుట్టిన 17 ఏళ్ళ వయసు నుంచి నేను బీజేపీ లైన్ ఐడియాలజీలో పనిచేసిన. ఒక 20 ఏళ్ళు ఇవాళ తెలంగాణ ఆకాంక్ష మీద అందులో పనిచేసిన. ఇవాళ ఖచ్చితంగా నేను బీజేపీకి నా సాధ్యమైనంత మటుకు నేను కష్టపడుతున్నా. కానీ బీసీ వాదం ఉన్నమాట వాస్తవం, బీసీ వాదం ఉన్నమాట వాస్తవం. కానీ మాకు హిందూ పోలరైజేషన్ మా బలం. అది మీకు పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఓవరాల్గా 3 ప్రధాన పార్టీలకు చాలా ఇంపార్టెంట్. అధికార పార్టీకి ఇంపార్టెంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్లో పోవాలని ఇంపార్టెంట్, ఇంకా బీజేపీ డబుల్ ఇంజన్ అంటుంది కాబట్టి బీజేపీ కూడా అవసరం. ఇలాంటి సందర్భంలో ఓవరాల్గా ఒక్క ఎలక్షన్ను ఎట్లా చూడవచ్చు, ఎట్లా చూడాలి? ఒకటే, బీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు, ఆ పార్టీ ఇంకా మంచం ఎక్కి పిల్లలు అనేది లేదు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, గతం గత. కానీ రాబోయే రోజులు బీజేపీ పార్టీ బీసీ వాదానికి, బీజేపీ పార్టీ బీసీ వాదానికి. పోయినసారి కూడా బీజేపీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రిగానే మా ప్రధానమంత్రి గారు ఇక్కడ సందేశం ఇచ్చిపోయాడు. ఆనాడు వీళ్ళకు ఓటైతే మురిగిపోద్దో ఏమో, మళ్ళీ ఈ కేసీఆర్ ప్రభుత్వం రావద్దు అనేటువంటి ఆలోచనతోనే ఆనాడు ప్రధానికం తీర్పు ఇయ్యలేదు. ఇక్కడి తీర్పు ఎట్లున్నా రాబోయేది మాత్రం బీజేపీ రోజులే. బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. ఇవాళ ఈ రిజల్టు ఒకే ఒకటి, ఈ రిజల్టు కేసీఆర్ పార్టీకి కనుక అనుకూలంగా వస్తే కేసీఆర్ పార్టీ దక్కుతుంది, లేకపోతే మాత్రం కేసీఆర్ పార్టీ అనేది ఊడ్చుకొని పోతుంది. ఈ జాతీయ పార్టీలు పోయేటివి కావు. ఎన్ని కష్టాలు వచ్చినా అనేక సంవత్సరాలు ఎక్కడనో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ గదనెక్కింది. ఎక్కడనో మూలకు అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలించింది. అనేక రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి పరిపాలనే రాజశేఖర రెడ్డి కాలంలో పోయింది, మళ్ళీ రాలేదు. కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్కు అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో బీసీ వాదం రూపంలో కాంగ్రెస్కు కలిసి వచ్చే అవకాశం ఉందా ఈ ఫలితాలు? అంటే ఒక్కటేనండి, వాళ్ళ కలిసి వచ్చే అంశమే వాళ్ళ క్యాండిడేట్ అంశం తప్ప వాళ్ళ పరిపాలన మీద కానీ ఇంకా మిగతా విషయాలు కానీ వాళ్ళు ఫెయిల్ అయి ఉన్నారు. ఇది ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో మాత్రం 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ అయితే ఉంటుంది. అది కూడా జాతీయ పార్టీలే, ఏంటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక ఓటమి చెవి చూడబోతుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక భవిష్యత్తులో పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే మాత్రం ఇక్కడ గెలవాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కేటీఆర్ అహంకార పూర్వకమైన మాటలు మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో నాయకుడు కావాలంటే ఇలాంటి పద్ధతి గల మాటలు కానీ ఇలాంటి ప్రసంగాలు చేయడం సరైనది కాదు. ఏదేమైనప్పటికీ బీసీ వాదం అనేది అయితే ప్రస్తుతానికి పనిచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ ఒకవేళ గెలిచే అవకాశం ఉంటుంది. బీసీ నాయకుడిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా అది ఒక అనుకూలంగా ఉండి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉండబోతుందని కూడా కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి మరికొద్ది రోజుల్లో జరుగుతున్న ఈ యొక్క ఉప ఎన్నికలో ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చెప్తారో ఒక ఫలితం అయితే తెలిసే అవకాశం ఉంది.
చూస్తూనే ఉండండి దిశ టీవీ.